తప్పు అని చెప్పడం కూడా ఇంత పెద్ద తప్పు అవుతుందని అస్సలు అనుకోలేదు. కొద్ది రోజుల ముందు నేను మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ వీడియో మన ఛానల్లో లేదు, నేనే డిలీట్ చేసిన. ఎందుకంటే కొంతమంది ఆ వీడియో కింద ఎక్కడ లేని శాపనార్థాలు అన్ని పెట్టిరనమాట. ఎందుకులే వీళ్ళతో నాకని చెప్పి ఆ వీడియోనే డిలీట్ చేసేసిన. అసలు ఏం జరిగిందంటే, చిన్న పని మీద చైతన్యపురి వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ పండ్ల బండ్లు పెట్టి పండ్లు అమ్ముతూ ఉంటారు కదా. ఒక ఆమె దగ్గర అయితే కేజీ గ్రేప్స్ తీసుకున్నాము 150 రూపీస్ ఇచ్చి. కేజీకి డబ్బులు తీసుకుని అరకిలో కూడా పళ్ళు ఇవ్వలేదు. మాకు డౌట్ వచ్చింది, క్వాంటిటీ చూస్తే అర్థం అయిపోతుంది కదా, అంత పిచ్చోళ్ళం ఏం కాదు కాబట్టి పక్కకెళ్ళి చెక్ చేపించినాం అనమాట. వేరే బండి దగ్గర హాఫ్ కేజీ కూడా లేవు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి అడిగినాం, ఇవి కేజీ పళ్ళు ఉంటాయా, నిజంగా చెప్పండి, ఇంత మోసం ఎందుకు చేస్తున్నారు జనాలని. వీడియో కూడా తీసుకున్నాం, ఎట్లా మన ఛానల్లో అప్లోడ్ చేద్దాం, కొంతమందికైనా యూజ్ అవుతుంది, కేర్ఫుల్ గా ఉంటారని. ఇంకా నెక్స్ట్ డేనే ఆ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసిన. ఇట్లా జరిగిందని దాని కింద చాలా మందికి ఎక్కడ లేని త్యాగ గుణాలు పొంగుకొచ్చినాయి. ఏదో పండ్ల బండి పెట్టుకుని అమ్ముకుంటుంటే వాళ్ళ ఫేస్ రివీల్ చేసి ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు అట్లని పిచ్చి పిచ్చి కామెంట్లు అన్ని వేసిరు. ఇంకా కామెంట్లకు చూసి తట్టుకోలేక నేనైతే వీడియోనే డిలీట్ చేసుకున్నా. ఇట్లా కామెంట్ చేసిన వాళ్ళకి ఒక్క విషయం అర్థమైతే లేదు, డబ్బులున్న వాళ్ళందరూ పళ్ళు కొనాలని లేదు. డే మొత్తం కష్టపడి 200 సంపాదిస్తే అందులో 100 పెట్టి పిల్లల కోసం పళ్ళు కొనే వాళ్ళు కూడా ఉంటారు. దానికి ఏమర్థమైందంటే, తప్పని చెప్పొద్దు, మంచి పని చేస్తున్నా వాళ్ళ నోటికాడు తిండి తిని ఇంకొంచెం బాగుపడని చెప్పాలి.